వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాడికి నార్త్ ఇండియన్ డిషెస్ ఎందుకు? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాడికి చంద్రకాంత శిలా తోరణములతో కూడుకున్న పాలరాతి భవంతులు ఎందుకు? ఉన్న భవంతిని విడిచిపెట్టి తాటాపు పందిర్లో ధర్మానికి పరమాచార్య కూర్చున్నారు. నువ్వు పరమేశ్వరుడి యొక్క దర్శనం చెయ్యడానికి వచ్చిన వాడివి పాపావనాశనంలో స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి కళ్యాణం దగ్గరికి వెడితే నీకు 10 మాటలు చొక్కాతి బనీంతి చొక్కాతి బనీంతి అని చెప్పాలా? సంకలో సెగ్గెడ్డేస్తే 10 రోజులు సెలవు పెట్టి పూ తిరుగుతావా? ఈశ్వరుడి దగ్గర కళ్యాణానికి 50 మంది చెప్పాలా నీకు? ఏమి ధర్మం? ఎలా ఉంటుంది ధర్మం ఉండమంటే? అదే ధర్మం అంటే. ధర్మం అంటే ప్రవచనాలు కావు, ధర్మం అంటే పూజలు కావు, ధర్మం అంటే దర్శనాలు కావు, ధర్మం అంటే ఉత్సవాలు కావు, ధర్మం అంటే శ్రీవారి వస్త్రాలంకార సేవ టికెట్ ఎన్నేళ్లకు బుక్ అయింది కాదు. ధర్మం అంటే సభలో ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్నది. అది ధర్మం. ఇక్కడ బొట్టుంటే ధర్మమునందు అనురక్తుందని, పునర్జన్మయందు విశ్వాసమున్నది అని. నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించానన్నవాడు బొట్టు పెట్టుకుంటాడు. పునర్జన్మ సిద్ధాంతం దేని మీద ఆధారపడింది? కర్మ మీద. నేనేం చేస్తున్నానన్న దాన్ని బట్టి నాకు మళ్ళీ జన్మ. కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేదాన్ని ప్రమాణంగా చేసుకుని ధార్మికంగా బతుకుతానని ఒప్పుకున్నాడని గుర్తు బొట్టు. అది లేకుండా ఎన్ని లక్షల మంది తోసుకుని వెంకటేశ్వర దర్శనానికి వెడితే ఆయన సంతోషిస్తున్నట్టు. ఏం చేద్దాం? ఆవిడండి ఈయన అనుకున్నట్టు వెంటనే నేను ఇచ్చేస్తానులేండని ఆవిడ అనలేదు. ఆవిడ తమాషా అయిన మాట అనగా, పెండికి నేను వచ్చినప్పుడు ఇందర్థంబు లేదని చెప్పిన తప్పే నీవటులు చెప్పిన ప్రేమంబతో అర్థంబు నేనీయనే నన్ను నీవప్పుడు తేరజేసి ధనదున్నా పెండిటీవు అర్థమిమ్మని యాచించి రుణంబు చేయు పనికేమందుల్ జగన్నాయక అందావిడ. ఆయన లీడర్షిప్ని క్వశ్చన్ చేసింది ఆవిడ. లోకాల్ని నడిపించేవాడు కదా స్వామి, నువ్వు ఏమిటి నిర్ణయం? నేను పెళ్లికి వచ్చానుగా, సూర్యనారాయణమూర్తిని పంపించావుగా నన్ను తీసుకురమ్మని. అప్పుడు వచ్చానుగా. వచ్చినప్పుడు పెళ్లికి డబ్బులు తక్కువ వచ్చాయో అంటే నేను ఇవ్వనా? ఆపాటి ప్రేమ నాకు లేదా? అప్పుడు నన్ను చూసి లక్ష్మి వచ్చావా అని సంతోషంగా పలకరించి ఆ కుబేరుణ్ణి తీసుకుని ఆదివరామూర్తి దేవాలయం దగ్గరికి వెళ్ళి పెళ్లికి డబ్బులు లేవు, కొంచెం డబ్బు ఇమ్మని కుబేరుణ్ణి అడిగావా? ఏమిటయా నీ కర్మ? శ్రీకృష్ణ కర్ణామృతంలో లీలాశుకుడు అంటాడు, బాలకృష్ణుడిగా ఉయ్యాల్లో పడుకుని ఆయన్ని కలుసుకోవడానికి వస్తూ ఉంటే శివుడు మొదలైన వాళ్ళు శంభో స్వాగతమాంగతామితితో వామేన పద్మాసన క్రౌచారే కుశలం సుఖం సురపతే విత్తేశ నోదృశ్యసే అనగలిగిన వాడు. శివ ఇటు కూర్చోండి, కుడి చేతి వైపు మీరు ప్రధానులు, బ్రహ్మ కొడుకు ఇటు కూర్చో. ఏమిటో కుబేర కనబట్టలేదు ఈ మధ్య అని అడిగేవాడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి నాకు అప్పిమ్మని అడిగాడు. ఆ ధనదు నా పెండ్లికి ఇవి అర్థమిమ్మని యాచించి రుణము చేయు పనికి ఏమందు జగన్నాయక. ఏమిటి ఆయన్ని యాచించడం ఏమిటి, ప్రార్థించడం ఏమిటి, అప్పుచ్చుకోవడం ఏమిటి, పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఏమిటండి ఈ కర్మ? ఇది కింద పనులు. నన్ను అడిగేటప్పుడు నేను ఇవ్వనండి. లోకంలో శాశ్వతంగా ఒక దాఖలా మిగిలిపోయిందా? వెంకటేశ్వర స్వామి వారు అప్పు తీసుకున్నారని మీరు చేవురాలు రాసి ఇచ్చిన ఒక ఐతం ఒకటి ఉండిపోయిందా లోకంలో? ఏమిటండి ఈ పని? ఎందుకు చేశారండి ఇలా అంటే ఆయన అన్నాడు, అవకాశం దొరికింది కదా అని నన్ను సాగతీసేయకు లక్ష్మి. నేను ఎందుకు అడగలేదో తెలుసా? ఆ సమయంలో నిన్ను నేను అడగకపోవడానికి కారణం ఒక్కటే, నావుడు విష్ణుడిట్లనియే నేను ముదం నందెడబాసిన జాలి చేత నీవతి చింతనందగను నేను ముదంబున పెండ్లికి అర్థమిమ్మని నిన్ను యాచించు బుద్ధెటు పుట్టు. ఓ రమాదేవి, నీవిది తప్పు చేసి నన్ను యాతన చేయక మంచు పల్కగన్. ఓ రమాదేవి, నిన్నెందుకు అడగలేదో తెలుసా? ఆ భృగు వచ్చాడు, వక్షస్థలం మీద తన్నాడు. నువ్వేమన్నావు? నేనుండే ప్రదేశం మీద తన్నాడు, నువ్వేమో ఆయన కాళ్ళు ఎత్తావన్నావు, ప్రణయ కలహం అన్నావు, కరవీరపురం వెళ్ళిపోయావు. నేను ఎప్పుడో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పద్మావతి పరిణయం చేసుకున్నాను. ఇప్పుడు పద్మావతి పరిణయం చేసుకోవడానికి నీ దగ్గరికి వచ్చి ఏమైనా నేను పద్మావతి దేవిని పెళ్లి చేసుకుంటున్నాను, కొంచెం అప్పిద్దు, కొంచెం డబ్బిద్దు అంటే ఏమన్నా బాగుంటుందా? నువ్వేమో నా మీద అలిగి బాధపడి నువ్వెక్కడికో వెళ్ళావా? నీ దగ్గరికి వచ్చి నేను పద్మావతిని పెళ్లి చేసుకుంటాను డబ్బిమ్మని అడగనా? నువ్వెక్కడ చిన్నబుచ్చుకుంటావో అని నేను అడగలేదు. అది పెద్ద తప్పన్నట్టుగా ఇలా సాగతీసేస్తావేంటి లక్ష్మి అన్నీ తెలిసి కూడా అన్నాడు. ఆవిడంది, సరే బాధపడకండి, అది వదిలేయండి, కానీ ఎంతో చెప్పండి ఇచ్చేస్తాను అంటే ఆయన అన్నాడు,
ఆ పాటి ఇవ్వలేనిదానివి నువ్వు కావన్న విషయం నాకు తెలియదా, నువ్వు ఇవ్వవా? నువ్వు ఇస్తావు అంటే లక్ష్మీదేవి ఇస్తే తప్పలేనివాడు కాడు స్వామి, లక్ష్మికి ఆధారభూతుడైన వాడు. కానీ నేను ఈ అప్పు తీర్చను. నేను అప్పు తీర్చకుండా వడ్డీ ఒక్కటే కడతాను. వడ్డీ ఒక్కటే కట్టి కలియుగంలో వెంకటాచల పర్వతం మీద నిలబడి ఉంటాను. అది కూడా కూర్చోను, పద్మాసనంలో కూర్చోవడం అటువంటివి ఏం చేయను. నేను పద్మపీఠం మీద నిలబెడతాను. నిలబడి చూస్తూ ఉంటాను వచ్చే వాళ్ళందరినీ. ఎందుకు చూస్తానో తెలుసా? కలియుగంబునందు ప్రజలు మిక్కిలి పాపకర్మంబులు నరించి తత్ఫలితముగా ఆపదలు కలుగగా వెరచి ఆ సమయములందు నన్ను మొరలు పెట్ట వారి ఆపదలు తీర్చి కాపాడకుండుట నాకు యుక్తము కాదు. కాన వారి పాపంబులను ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి వచ్చు ఆపదల తీర్చి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు ఆ ధనము అజ్ఞులైన జనులకి పింతున చలవతిని. కలియుగ ప్రభావం కదూ లక్ష్మి. విపరీతమైన పాపాలు చేస్తారు. కామము అర్థము ఈ రెండు కోసమే కూడబెడతాడు. నా వాళ్ళు అబ్బో కనపడ్డ వాళ్ళందరినీ చూపించి వీళ్ళందరి కోసమే అంటాడు. ఇన్ని అన్నవాడికి గుండె కలుక్కుమంటుంది లక్ష్మి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకోబెడతారు, ఎవరు ఉండరు. అప్పుడు గొట్టాలు పెట్టి ఒక్కడే ఉంటాడు. పోతన గారు భాగవతంలో వాత పెడతారు. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోడి చూచుతుంటే కుంజరీయూధంబో మగలు తగులుకారు మగువులకును అంటారు. అందరూ వెళ్ళిపోయారు పరివారం అంతా. భార్య మాత్రం ఉంది అక్కడే. ఓ బల్ల ఉంటే దాని మీద పడుకుని అక్కడే క్యారేజీ తింటుంది. వాళ్ళ అన్నదమ్ముడు పెళ్ళైన వెళ్ళదు, బాగుండదు, అదేంటి అలా వచ్చేసావు బావగారిని వదిలేసి అంటారు. ఎందుకు ఆవిడేమైనా చేస్తుందా? ఆవిడేం చేయలేదు. చేయలేకపోయినా ఎందుకు కూర్చుంటుందంటే మగలు తగులు కారే మగువులకును బ్రహ్మముడేశారు, వెళ్ళిపోకూడదు, అలా ఉండిపోతారు. భర్త కోసం భార్య, భార్య కోసం భర్త. అప్పుడు జ్ఞాపకం వస్తాను లక్ష్మీ. నేను అన్ని వైద్యశాలలో గుర్తొచ్చేవాణ్ణి నేను ఒక్కడే. కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే. ప్రమాదాలు జరిగితే గుర్తొచ్చేవాణ్ణి నేనే. ఉద్యోగాలు రాకపోతే గుర్తొచ్చేవాణ్ణి నేనే. చదవడం మానేసి క్రికెట్ మ్యాచ్లు చూసి పరీక్షకు వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే. ముందు రోజు గురించి ఆలోచించకుండా ఉన్నదంతా భోగం అనుభవించి కాలు చెయ్యి వంగిన తర్వాత ఏడిస్తే గుర్తొచ్చేది నేనే. అప్పుడు ఆపదలతో ఏమైనా అంటే మాకు మాట నేర్చుకుని ఆపద మొక్కల వాళ్ళ రాధరక్షక ఏడుకుల వాళ్ళ గోవిందా గోవిందా అంటుంటే మీ కర్మ అని నేను అనలేను. అది నా బలహీనత లక్ష్మి. అందుకని వాళ్ళు ఏడుస్తారు. పాపం ఫలితం ఎక్కడికి పోతుంది? కట్టి కుడిపేస్తుంది వాళ్ళని. కట్టి కుడిపితే వాడి పాపం వాడే అనుభవించాలి. పుచ్చుకున్న కొడుకు ఏం చేస్తాడు? ఇంటి దొంగల బోలు కొడుకులనొల్ల అద్దె కొంపల బోలు ఆలోకమొల్ల ముందు చావుండంగమురి ఎంగనగునే ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు అంటారు మానస సంకీర్తనలో. అలా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏడవడం మొదలెడతాడు కూర్చుని. అప్పుడు స్వామి నన్ను ఎలా అయినా బయటికి తీసుకొచ్చేసావా, ఈసారి కాలినడకం వచ్చేస్తాను స్వామి, తప్పకుండా 7 కొండలు నడిచి వచ్చేస్తాను స్వామి, నిలువుదోపిడి ఇచ్చేస్తాను. నేను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నా ఒంటి మీద ఏమున్నాయో, ఇంట్లో ఉన్నప్పుడు కూడా భయం. హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఒంటి మీద ఏమున్నాయో అవన్నీ గుర్తు పెట్టుకుని వేసేస్తాను స్వామి, ఎలాగైనా నన్ను మర్యాదగా కాపాడి బయటికి తీసుకొచ్చేయి స్వామి అంటాడు. అలా వాడు ఏడుస్తుంటే నేను ఎలా వదిలేను లక్ష్మి? వదలలేను. అది నా ప్రేమ. వాడు అనుభవిస్తున్నది కలిపురుషుని యొక్క ఉద్ధతికి. అదే కలిపురుషుడికి రెండో కోణం ఉంది, మంచి కూడా ఉంది. కృతయుగంలో ఉన్న పుణ్యం అంతా ఇస్తాడు, కానీ వాడికి అది అక్కర్లేదు. వాడికి ఎంతసేపు భోగం కావాలి. ఇప్పుడు వాడిని నేను ఎలా రక్షించను? అప్పుడు ఏం చేస్తానో తెలుసా? ఒక్కటే చేస్తాను. వాడు ఎంత పాపం చేశాడో అంత పాపానికి తగినంత కష్టం ఇస్తాడు, అంత కష్టానికి తగిన మొక్కిస్తాడు. ఆ మొక్కునే ద్రవ్యంగా మారుస్తాడు. ఆ కష్టాన్ని బట్టి మొక్కుంటాను. అప్పుడు దాన్ని బట్టి ఆ డబ్బు మీదకి లాగుతాను. ఆ పాపంబు ద్రవ్య రూపంబున ఆకర్షణంబు చేసి పన్ను పుచ్చుకునే వాళ్ళల్లా నేను ఇంటికి వెళ్తాననుకుంటున్నావేమో.
వెతికి వెతికి గుడి మొత్తం మీద ఒకటే హుండీ ఉన్న లైన్లో నిలబడి వేసేస్తాడు. గంటకో హుండీ తీసేసినా సరే నిండిపోతూనే ఉంటుంది. కాబట్టి లక్ష్మి, నేను ఒక్క మాట చెప్పనా, ఇన్ని కోట్ల రూపాయలు హుండీలో వచ్చిందని చెప్పడానికి జాతి సిగ్గుపడే రోజు వస్తే నేను సంతోషిస్తాను. నేను యథార్థమైన మాట మీతో చెప్తున్నాను. తిరుపతి క్షేత్రంలో కూర్చుని నేను మీతో మాట్లాడుతున్నాను. వెంకటేశ్వరుడు లక్ష్మీదేవికి చెప్పి నేను ఈ అవతారంలో ఉండడానికి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా అని అడిగాడు. ఈ కానుకలకి నేను మురిసిపోతున్నానని అనుకోవద్దు. పాపరూపమైనట్టి ద్రవ్యంబు కొండపైకి ఆకర్షణంబు చేసి ఏం చేస్తాను? ఆ కోట్లన్నీ నాకెందుకు? కట్టుకుపోతానా? ఆ డబ్బుతో నేను ధనదు రుణం, కుబేరుడు రుణం కట్టాలంటే 1 గంట చాలు. అజ్ఞులైన జనులకి పింతున చలమతిని నిస్పృహుండనవచ్చు. అది పెద్ద మాట. తరిగొండ వెంగమాంబ గారి సాహిత్యంలో తల్లికి సరస్వతి కటాక్షం, వెంకటేశ్వర అనుగ్రహం అక్కడ పడింది మాట. నిస్పృహుండనగుచు. దానికి నేను సంతోషపడిపోతాను అనుకుంటున్నావేమో. వెంకటేశ్వరుడికి ఇంత ఐశ్వర్యం, వెంకటేశ్వరుడికి ఇన్ని ఆస్తులు, వెంకటేశ్వరుడికి ఇన్ని వచ్చే 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో 12,87,97,364 రూపాయలు 70 వేసినట్టే లోకంలో వాళ్ళందరూ తెలివి అబ్బా అంటారు. నేను అబ్బా అంటాను. కాబట్టి లక్ష్మి, ఈ పాపరూపమైన ద్రవ్యం ఏం చేస్తాను? నేను ఉంచుకోలేక ధర్మకర్తల మండలిని ఆవహిస్తాను బుద్ధిలోకి. ఆవహించి ఆజ్ఞులైన జనులకి పింతు నచలమతిని. అమాయకులైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం తెలీదు. వాళ్ళకి నిత్యాన్నదానం అని ఏదో వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకోని అంటే అయినా నేనే చేయిస్తుండడం అని ఇలాంటివన్నీ చేయిస్తుంటాను. చేయిస్తూ ఆ డబ్బంతా మళ్ళీ ప్రజల్లోకి పంచిపెడతాను. వాడికి బుద్ధి వచ్చిందనుకో, వాడి ఆర్తంతా డబ్బు మీద కదూ. ఆ డబ్బు మీద దెబ్బ తిన్న తర్వాత ఇంత కూడపెట్టి నేను ఏం చేశానురా? ఆయన్ని హాస్పిటల్లో పడుకుని ఒక్కసారంటే రక్షించాడు రా మహానుభావుడు. కలలోనంతం మెరుంగని మహాకష్టాత్ముడైనట్టి కష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునం నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్. ఇక సునిశ్చల భక్తి భావములను భజించు వారికిడడే సంపత్తి శేషోన్నతులు. అసలు ఈశ్వరుడు అన్నవాడొకడున్నాడని, వాడొక మాట చెప్పాడని, వాడు చెప్పినట్టు బ్రతుకుదామని స్పృహ లేకుండా భోగముల మీద అనురక్తితో తిరిగి 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 ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడన్నా మీరు వెంకటాచలం వెళ్ళారా అండి అని అడిగారు అనుకోండి, వెంకటాచలమా అని, అది కూడా గోదావరి అనేవాళ్ళు ఉంటారు, గోదావరి అంటుంటారు. ఏమిటో తెలుగు భూమిలో గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది? గోదావరి ఉంది కానీ గోదావరి ఎక్స్ప్రెస్ అనేవాళ్ళు 100కి 5 ఉంటారు. 95 మంది గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చానంటే గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అలా వెంకటాచలమా అండి అనేవాడే. అసలు వెంకటాచల క్షేత్రానికి వచ్చి వెంకటాచల క్షేత్రం అంతా పర్యటించి స్వామి కారుణ్యానికి పొంగిపోయి, స్వామి రాత్రి లేదు పగలు లేదు, ఇంత జనమా, ఇంతమంది తడి బట్టలతో నీకు అంగ ప్రదక్షిణాలా, ఇంతమంది తలనీలాలు ఇచ్చేసి నీ దగ్గరికి వచ్చి దర్శనమా, ఇంతమంది ముడుపులు తీసుకొచ్చి హుండీల్లో వేసేస్తున్నారా, ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ? కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాం మిగిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు. వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు, వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుందట. ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. అర్థం ఏమిటో తెలుసా? కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు. ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్న వాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి, ఆ రోజు మురిసిపోతాట. రే ఒక్కడు వచ్చాడరా, వాడు వచ్చాడమ్మా అని వెళ్ళి ఆ తల్లికి బకుళమాతకి చెప్పుకుని, పద్మావతి వచ్చాడే బిడ్డడు, వాడు వచ్చాడే అని అలా